హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ వ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే మీకు తెలిసిన విషయమే, రాఖీ పండుగ ఉంది కాబట్టి రాఖీ పండుగ ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ మా అత్తగారింట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియో తీయాలి అని అనుకున్నానండి. ఈ విధంగా అయితే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ రాఖీ కడుతున్నామే మా అక్క అండి. ఫస్ట్ మా అక్క, తర్వాత మా అన్నయ్య, తర్వాత మేము ముగ్గురం అండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు. మేమైతే మార్నింగ్ లేవగానే త్వరగా అక్క వాళ్ళ ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని, నేను మా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని మా పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఫస్ట్ అక్క పెద్దామె కాబట్టి మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి అన్నీ రెడీ చేసేసుకుందండి. చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చున్న ఆయన మా అన్నయ్య, తర్వాత మా వదిన, ఇద్దరు పాపలు ఉన్నారండి మా అన్నయ్యకి. అయితే తన అక్క ఫస్ట్ అయితే అన్నయ్యకి, తర్వాత వదినకి, పిల్లలకి కూడా రాఖీ కట్టింది. రాఖీ కట్టేసి స్వీట్ అవి పెట్టింది వాళ్ళకి. ఈ విధంగా అయితే నేను రాఖీల పండుగని అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళాక మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట, వాళ్ళ కూతురుంది, తను కూడా అన్నయ్యకు రాఖీ కడుతుంది, సిస్టర్ కాబట్టి. అలా మేము ముగ్గురము కూడా, అక్క తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి, ముగ్గురం కూడా రాఖీ కట్టాము. ఇలా నవ్వుకుంటూ మధ్యలో జోక్స్ వేసుకుంటూ స్వీట్ పెట్టుకుంటూ ఇలా రాఖీలను సెలబ్రేట్ చేసామండి. అక్క తర్వాత నేను కడుతున్నాను రాఖీ. నేను ఫస్ట్ అన్నయ్యకి రాఖీ కట్టాను, తర్వాత వదినకి, పిల్లలకు కూడా రాఖీ కట్టాను. కొంచెం హెల్త్ నాకు సిక్ అయిందనమాట అండి. కొంచెం హెల్త్ బాగాలేదు, బాగా ఫీవర్, థ్రోట్ పెయిన్ రావడం వల్ల నా వాయిస్ కూడా మేబీ మీకు క్లియర్గా రావడం లేదనుకుంటున్నాను. కాకపోతే క్షమించండి. కానీ వీడియో చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను ఇదే వాయిస్తో అయితే చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ రాఖీల ఫెస్టివల్ అయిపోయి 3-4 డేస్ అవుతుంది. ఇంకా వీడియో పోస్ట్ చేయడం డిలే అయింది కాబట్టి ఇలాగే నేను ఈ గొంతుతోనే వీడియోనైతే నేను మాట్లాడడం జరుగుతుంది వీడియోలో. ఈ విధంగా అయితే మా అన్నయ్యకి రాఖీ కట్టాను. ఆ తర్వాత మా వదినకి కూడా కట్టాను. ఆ తర్వాత పిల్లలకు కట్టాను. ఈ విధంగా అయితే రాఖీ ఫెస్టివల్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ అది కూడా పెట్టాను అన్నయ్యకి, వదినకి. వదినతో నేను జోక్ చేస్తున్నాను చూడండి, మా వదినతో జోక్ చేస్తాను. ఒక గులాబ్ జామున్ మొత్తం తినేసేయాలి నువ్వు అని చెప్తున్నాను. ఓకే తింటా అనేసి తినేసింది మా వదిన. ఆ తర్వాత పిల్లలకు కూడా నేను స్వీట్ తినిపించాను. ఈ విధంగా అన్న వాళ్ళ ఇంట్లో రాఖీల పండుగను చేసుకున్నాను. నా తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ కూతురు రాఖీ కట్టింది. కాకపోతే అమ్మాయి కొంచెం షై ఫీల్ అవ్వడం వల్ల నేను వీడియో అయితే వద్దని చెప్పింది. వద్దక్క, వీడియో అయితే ఏం రికార్డ్ చేయకు, వద్దులే పర్లేదు, ఫోటో పెట్టు, తర్వాత వీడియో అయితే వద్దు అక్క అని చెప్పింది తను. సరేలే, తను వద్దని చెప్పినాక మరీ పెడితే బాగోదు కదా అని చెప్పేసి వదిలేశాను ఆ అమ్మాయి చెప్పిందని. ఆ తర్వాత అయితే మా అక్క నాకు రాఖీ కట్టింది. నేను మా అక్కకి రాఖీ కట్టాను. స్వీట్స్ కూడా ఏ స్వీట్ తింటారు అలా అని పిల్లల్ని అడుగుతున్నాను. వాళ్ళకి ఏ స్వీట్ అయితే ఇష్టమో అదే స్వీట్ తినిపిస్తున్నాను పిల్లలకైతే. అక్క నాకు కట్టింది రాఖీ చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్యామిలీ అందరం కూడా, కూర్చొని నవ్వుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయితే రాఖీ ఫెస్టివల్ని నేను చేసుకున్నాను. అందరం కూడా రాఖీలు కట్టేసుకున్నాక అయితే ఇక్కడ నేను మా అన్నయ్యతో అంటున్నాను, ఏమని అంటే, రాఖీ అన్నీ కట్టేశాను కదా, డబ్బులు తీ, ఇంకా ఎన్ని డబ్బులు పెడతావో మనీ ఇవ్వాలి అని చెప్తున్నా నేను. అయితే నా దగ్గర లేవు అన్నట్టుగా అన్నయ్య జోక్ చేస్తున్నాడు. కానీ అవన్నీ ఏమి కాదు, ఫస్ట్ అయితే డబ్బులు పెట్టండి అనేసి అయితే నేను జోక్ చేస్తున్నాను. ఇంకా సరేలే ఇస్తా అమ్మా అని చెప్పేసి మా అన్నయ్య మనీ తీసి ఇస్తున్నాడు ఇక్కడ నాకు. తర్వాత నేను అక్క కలిసి ఆశీర్వదించాలి కదా, నాకు ఇచ్చేసాడు ఫస్ట్ డబ్బులు, తర్వాత అక్క కూడా ఇస్తున్నాడు.
అక్క కూడా ఇచ్చాడు. తర్వాత ఇద్దరికి కూడా మా వదిన అన్నకి కూడా ఆశీర్వదించాము. ఆ తర్వాత ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆయనైతే మా నాన్న, మా డాడీ. నాకు చాలా ఇష్టం మా డాడీ అంటే. మా డాడీ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. తర్వాత నుంచి నాకైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే మా డాడీకి ఫోటోకి రాఖీ కడతాను నేను ఎవ్రీ ఇయర్. అంతకుముందు అంతా కూడా ఎప్పుడు కట్టలేదు, కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అయితే మా డాడీ ఫోటోకి, అలాగే మా మామయ్య కూడా లేరు, చనిపోయారు. మా మామయ్య ఫోటోకి నేనే రాఖీలు కడతానండి రాఖీ పండుగ రోజు. ఇది వచ్చేసి నా ఫ్యామిలీ అండి. మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క, వదిన, నేను. చెప్పాను కదండి, మా అక్క, మా మమ్మీ, మా అన్న, నేను. మా సిస్టర్ అని చెప్పాను కదా, పిన్ని వాళ్ళ కూతురు వీడియో వద్దనింది, ఈ అమ్మాయి అండి. ఇది వచ్చేసి మా అన్న నా కొడుకు అండి, మామ అల్లుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ సిస్టర్ అండి ఇక్కడ పక్కకి. ఈ విధంగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని తర్వాత ఫొటోస్ కూడా పెట్టాను. వీడియోస్లో కూడా పడలేదనేసి ఫొటోస్ పెట్టాను. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఇల్లు అండి. మా అక్క వాళ్ళకు కూడా 2 పాపలు అని చెప్పాను కదా. ఈ అమ్మాయి వచ్చేసి పెద్ద అమ్మాయి, ఇంకో అమ్మాయి కూడా ఉంది, చిన్న అమ్మాయి. ఇద్దరు రాఖీ కట్టారు ఈ విధంగా. నెక్స్ట్ అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాక మా ఇంట్లో, మా అత్తగారింట్లో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇది మా ఇంట్లో మా ఆడబిడ్డలు వచ్చేసరికి అయితే నైట్ అవుతుంది. మార్నింగ్ నేను వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు నేను తిరిగి రిటర్న్ అయిపోతాను అనమాట. మా ఆడబిడ్డలు వచ్చినప్పుడు నేను ఉండాలి కాబట్టి, అందుకనేసి వాళ్ళు రాగానే మమ్మల్ని కూర్చోబెట్టేసి ఫస్ట్ అయితే మా ఆయనకి రాఖీ కడుతున్నారండి. ఈమె వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ, తను ఫస్ట్ కడుతుంది రాఖీ, నాకు కడుతున్నారు ఇప్పుడు. తర్వాత మా పిల్లలకు కూడా కడతారు. అలాగే స్వీట్ అవి తినిపించేస్తారు. రాఖీ అంటేనే మా పెద్ద ఆడబిడ్డ అయితే ఫస్ట్ చిన్న రాఖీ కట్టేస్తుంది చూడండి వీడియోలో. ఆ తర్వాత అయితే చాలా పెద్ద రాఖీ కడుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఆమె చిన్న రాఖీతో పాటు పెద్ద రాఖీ కూడా కడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చిన్న రాఖీ అండి. ఆ తర్వాత చాలా పెద్ద రాఖీ కడుతుంది మా ఆయనకి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా పెద్ద రాఖీ కట్టాలి అని. అప్పటిలో అందరూ కూడా చాలా పెద్ద రాఖీలే కడతారు కదా. ఇదిగోండి ఇదే రాఖీ, పెద్ద రాఖీ. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా. ఈమె వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ అండి, తిని కడుతుంది ఇప్పుడు రాఖీలు. ఇగో మా పెద్ద ఆడపడుచు పెద్ద రాఖీ కడుతుందని చెప్పాను కదా. ఇగో ఇదే రాఖీ అండి, చాలా పెద్దగా ఉంటుంది. చేతు మొత్తం నిండిపోతుంది ఆ రాఖీతో. చాలా మంచిగా అనిపిస్తుంది చెయ్యి లుక్ కూడా చూస్తే. ఇన్ని రాఖీలు కట్టినాక చెయ్యి మొత్తం రాఖీలతో నిండిపోతుంది. పండుగ రోజు ఎవరికైనా అంతే కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ విధంగా మాకు స్వీట్లు అవి తినిపించేశారు. నాకు, పిల్లలకి, మా ఆయనకి స్వీట్స్ అన్నీ కూడా పెట్టారు. మేమైతే ఇక్కడ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాము, మా ఆడబిడ్డ వాళ్ళది. పెద్ద ఆమెకి కాళ్ళు మొక్కాము ఫస్ట్, ఆ తర్వాత చిన్న ఆడబిడ్డ కాళ్ళు కూడా మొక్కాము. ఇలా ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ విధంగా మా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నామండి మా ఇంట్లో. మా ఆడబిడ్డ అయితే మా అత్తమ్మకి రాఖీ కడుతుంది చూడండి ఇక్కడ. ఆ తర్వాత మా తోటి కోడలు వాళ్ళ పిల్లలండి వీళ్ళు, మా పాపకి అన్నలు అన్నమాట వీళ్ళు ముగ్గురు కూడా. మా కొడుకు అయితే చిన్నోడు కాబట్టి తమ్ముడు అవుతాడు. వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి లైన్గా రాఖీలు కడుతుందండి మా పాప. ఫస్ట్ కడుతున్న ఆయన అయితే పెద్ద బాబు అండి. ఆ తర్వాత లైన్గా ఒక్కొక్కరికి ఎలా స్టెప్ బై వాళ్ళు ఉన్నారా అలా రాఖీ కట్టుకుంటూ వస్తుంది మా పాప. ఈ విధంగా అయితే నేను నా రాఖీల పండుగని సెలబ్రేట్ చేసుకున్నానండి. ఫొటోసు అలాగే యాడ్ చేశాను, ఏమేమి రాఖీలు ఉన్నాయి, రాఖీ కలెక్షను, స్వీట్స్, ఫోటోలు అన్నీ కూడా మీకు పెడుతున్నాను. అందరికీ నోరు తీపి చేస్తారు కదా పండుగ రోజు. స్వీట్ తినిపిస్తుందండి మా ఆడబిడ్డ. ఈ విధంగా అయితే నేను ఫొటోస్ కూడా లాస్ట్లో పెడతాను అని పెట్టాను. రాఖీ, పెద్ద రాఖీవి ఫొటోసు, స్వీట్ తినిపించేవి, ఫ్యామిలీతో దిగిన ఫొటోస్. ఇదైతే మా అక్క వాళ్ళ పిల్లలండి. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర దిగిన ఫోటో అండి. ఇది వచ్చేసి నా రాఖీ వ్లాగ్.